గ్రూప్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది టీఎస్పీఎస్సీ. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 7, 8వ తేదీల్లో నిర్వహించనుండగా గ్రూప్ 3 పరీక్ష నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసిన కాంగ్రెస్ సర్కార్ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత పగడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. మరిన్ని ఖాళీలపై త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. గ్రూప్ పరీక్షల తేదీలపై మరింత సమాచారం విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహించనున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ పరీక్షలకు సంబంధించి టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి పరీక్ష తేదీలను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రీసెంట్గా గ్రూప్ 1కు సంబంధించి 503 పోస్టులు, గతంలో 503 పోస్టులు ఉండే దాన్ని 563కు పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షగా ఉండగా గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం చాలా మంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఒకసారి డీటెయిల్గా క్లియర్గా మనం చూస్తే గ్రూప్ 2కు సంబంధించి 773 పోస్టులకు 2022లో నోటిఫికేషన్ విడుదలైంది గ్రూప్ 2కి సంబంధించి. అయితే ఆగస్టు 7, 8వ తేదీలో గ్రూప్ 2 పరీక్ష ఉంది. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి 1388 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్, ఇది కూడా 2022లోనే ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం కూడా 5 లక్షల పైన మంది అభ్యర్థులు రాస్తున్నారు కనుక గ్రూప్ 3కి సంబంధించి నవంబర్ 17, 18 2 రోజుల పాటు పరీక్షను నిర్వహించనుంది. అదేవిధంగా అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించి ఏదైతే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా పరీక్షను నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు కూడా అంటే గతంలో నిరుద్యోగులు కోరేది ఏంటంటే పేపర్కు గ్యాప్ కావాలి నోటిఫికేషన్లకు సంబంధించి అని నిరుద్యోగులు కోరిన విధంగానే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. తాజాగా డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. అయితే మే లేదా జూన్లో డిఎస్సి పరీక్ష ఉంటుందని చెప్పి ఇటు విద్యాశాఖ చెప్పింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని టీఎస్పీఎస్సీ కొత్త పరీక్షల తేదీలను ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం టీఎస్పీఎస్సీ వ్యవహారం ఒకసారి చూస్తే టీఎస్పీఎస్సీ ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్లో ఇప్పటికే 26 లక్షల మంది పైన నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకొనున్నారు. వారందరూ కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని ఎదురు చూస్తున్న తరుణంలో టీఎస్పీఎస్సీ అయితే వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి ఎగ్జామ్ అంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ప్రతి ఒక్క పరీక్షను దాదాపు 5 లక్షల పైన మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత నోటిఫికేషన్కు సంబంధించిన పరీక్ష తేదీనే ప్రకటించింది. కానీ గ్రూప్ 1లో మాత్రం అడిషనల్గా పోస్టులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద నిరుద్యోగులు అయితే ఎప్పుడెప్పుడు ఇటు గ్రూప్ పోస్టులు సంబంధించి భర్తీ అయితే, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఎప్పుడు భర్తీ అయితే అని ఎదురు చూస్తున్న తరుణంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, టీఎస్పీఎస్సీ కానీ గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్లు పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్ష తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అనేక మంది, లక్షల మంది నిరుద్యోగులు కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి లైబ్రరీలు కానీ, కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు అంటే ఈ షెడ్యూల్ ప్రకటించడం వల్ల చాలా వరకు కూడా నిరుద్యోగులకు ఒక ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే పరీక్ష ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటిపైన నిరుద్యోగులకు కొంత ఆలోచనలో ఉన్న తరుణంలో టీఎస్పీఎస్సీ అయితే కీలకమైన నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. మొత్తం ఎగ్జామ్ తేదీలను ప్రకటించడంతో చాలా వరకు నిరుద్యోగులు, అభ్యర్థులు అందరూ కూడా ఇప్పుడు ఫ్రీగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిపేర్ అవుతామని చెప్పి నిరుద్యోగులు కూడా చెప్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు పరీక్ష తేదీలను ప్రకటించడం పట్ల మాత్రం చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అపర్ణ.